ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం చిన్నటేకూరు జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతైన 19 మంది మరికొందరు గాయపడడంతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ బాబు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న, బజార్ అన్నలతో పాటు కమిటీ సభ్యులు క్షేత్రగాత్రులను పరామర్శించారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు, బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రజల సానుభూతి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఒకరికి 50 లక్షల రూపాయలు వాళ్ళ పరిహారం ఇవ్వాలి. ఈ బస్సులు ఓల్వో బస్సుల్లో, ఇటువంటి బస్సులు హై స్పీడ్ బస్సుల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని వెంటనే నిలువరించి ప్రజలకు, ప్రయాణికులకు క్షేమంగా ఉండేట్టు ఏర్పాటు చేయాలి. కర్నూలు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం, ఇప్పుడు డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారితో మాట్లాడాం, వాళ్ళు అందిస్తున్నారు, మేము కూడా చూసాం. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్యం అందించాలని కోరుతున్నాం.